సన్నీ, చిన్నబాబు, నిర్మల దంపతుల గర్భాన జన్మించిన సన్నీ మరి ముందుగా ఈ అంశాన్ని గురించిన కొన్ని సంగతులు మీకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని వారలారా, విజ్ఞానమెరగని విశ్వరహస్యాలు అను సంచలనాత్మక క్రీస్తు విజ్ఞాన మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలు. ప్రియులారా, ఈరోజు అంతరిక్ష పరిశోధకులు, వీరిని ఇంగ్లీష్లో కాస్మాలజిస్ట్ అని అంటారు. వీరి పరిశోధనలో ఏం పరిశోధించారని మనం ఆలోచిస్తే ఫలితాలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి. ఇంకా వీరి పరిశోధనలు ఎంత పిచ్చిగా ఉన్నాయంటే, ఒక త్రాగుబోతు ఆకాశంలోని మెరుపును చూసి నన్ను ఎవరో ఫోటో తీశారు అంటే ఎంత అవివేకం ఉంటుందో, ఈనాడు వీరి పరిశోధనలు కూడా అంతే అవివేకంగా ఉన్నాయి. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అంతరిక్షంలోని చంద్రమండలం మీదకి వెళ్ళారు. అక్కడ సాధించింది తెచ్చింది ఏమన్నా ఉందంటే ఎందుకు పనికిరాని రాళ్ళు తెచ్చారు. ఏంటి, అన్ని కోట్లు ఖర్చు పెట్టి తెచ్చింది రాళ్ళ? వీరికి భూమి మీద అక్కడ రాళ్ళు దొరకలేదంటారా? ఇలాంటి వారి గురించే పెద్దలు ఒక సామెత అంటుంటారు. ఈ శాస్త్రవేత్తలు లాంటి వాడే ఒకడు కొండంతా తవ్వి ఎలకన పట్టాడట. అలాగే వీరు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రాళ్ళు తెచ్చుకున్నారు. బహుశా వీళ్ళు గోతు మీద వేసి కప్పెట్టుకుంటారేమో. ఇలాంటి శాస్త్రవేత్తలకు విశ్వరహస్యాలు తెలుస్తాయా? ఇలాంటి వారి గురించే యేసుక్రీస్తు మాట అంటున్నారు. ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆకాశ పక్షులను చూడుడి అంటున్నారు. ఈ మాట విన్న మనుషులు కూడా చూశారు, కానీ ఎలాగో తెలుసా? యేసుక్రీస్తు వారు చూడమన్నట్టు చూడలేదండి. ఈ పక్షిని వండుకొని తినాలా, కాల్చుకొని తినాలా? ఎందుకంటే మనిషి ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తాడు. ఇది మీకు అర్థం అవ్వాలంటే ఓ ఉదాహరణ చెప్తాను. ఒక కుమారుడు విదేశాల నుండి తన తల్లి స్వదేశంలో ఒంటరిగా ఉంటుందని కొంత ధనాన్ని ఖర్చు పెట్టి ఓ పక్షిని కొన్నాడండి. ఆ పక్షి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆ పక్షి మాట్లాడుతుంది. తన తల్లి ఒంటరితనాన్ని పోగొట్టుకుంటుందని తన తల్లికి పంపి కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, అమ్మ, నేను పంపిన పక్షి ఎలా ఉందంటే చాలా రుచిగా ఉంది నాయన అని అంటుంది. అంటే పక్షిని చూడగానే తినేయాలని అని ఫిక్స్ అయిపోయాడు. కానీ మనిషి యేసుక్రీస్తు వారు ఎందుకు చూడమన్నారో తెలుసా? మీ అందరికీ తెలుసు, వలస పక్షులు. అవి సైబీరియా అనే ప్రాంతం నుండి ఇండియాలో ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సుకు చేరుకుంటాయి. అవి కొన్ని లక్షల కిలోమీటర్లు సముద్ర మార్గాన్ని ప్రయాణిస్తాయి. అవి ఉదయం అయితే సూర్యుని ఆధారం చేసుకుని, రాత్రి అయితే నక్షత్రాలను ఆధారం చేసుకుని తమ దారిని కనుగొంటాయి. ఇలా అవి దారిని కనుగొంటున్నప్పుడు ఏనాడైనా అవి దారి తప్పిపోయాయా? పోనీ ఏ వార్తాపత్రికల్లోనైనా ఈ సంవత్సరం వలస పక్షులు కొల్లేరు కాకుండా కోల్కతా వెళ్ళిపోయినా ఏనాడైనా విన్నారా? కానీ మనిషి మాత్రం తాను మరణించేలాగా వేరే దేశానికి వెళ్ళాలని, ఆ దేశానికి వెళ్ళాలంటే భూమి మీద కష్టపడాలని ఏనాడైనా ఆలోచించాడా? అంటే జ్ఞానమున్న ఆలోచించలేని మనిషిగా అవి గొప్పవి కావంటారా? ఇలాంటి వాటి గురించి మనం ఇంకో మాట చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశములకెగురు సంగుబుడి కొంగైనను తన కాలము నెరుగును. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఆకాశ పక్షులకు కాలం తెలుసు అంటున్నాడు. అంటే అవి రాబోయే ప్రమాదాన్ని గుర్తెరిగి వేరే దేశానికి వెళ్ళిపోవాలన్న జ్ఞానం వాటి ఉంది. ప్రియులారా, ఉదయాన్నే మీకన్నా ముందుగా లేచి తన కూతతో మీ అందరినీ లేపుతున్న కోడి ఏనాడైనా వాచ్ పెట్టుకుందా? అలారం పెట్టుకుందా? అవి వాచ్ పెట్టుకోవు, ప్రకృతిని వాచ్ చేస్తాయి. కానీ మనిషి మాత్రం తాను మరణించేలాగా వేరే దేశానికి వెళ్ళాలని, ఆ దేశానికి వెళ్ళాలంటే ఏసే మార్గం అని, ఆ ఏసు మార్గంలో మనం నడవాలని ఏనాడైనా ఆలోచించాడా? ప్రియులారా, కాలం తెలిసిన పక్షి కాలానుగుణంగా తమ గమ్యస్థానం చేరుకుంటుంది. కానీ మనిషి మాత్రం తమ గమ్యస్థానం చేరుకోకుండా నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు తెలిసిన మీరైనా మీ పిల్లలను రెసిడెన్షియల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ చేసి దేవుడున్న మహాలోకానికి వారిని వారసులు చేసి మీరు దేవుని జ్ఞానంలో ఎదిగి మీరు కూడా వారసులు అవుతారని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.